హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్గు దోసకాయ టమాటా చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. పోపు గిన్నెలో ఆనియన్స్, మనకి ఆనియన్స్ కొంచెం మగ్గింది. పచ్చిమిర్చి, కరివేపాకు, ఒకటే టమాటా కట్ చేసుకున్నాను. దోసకాయ కాబట్టి కొంచెం పులుపు ఉంటుందని ఒక టమాటా కట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం సాల్ట్, టమాటా కూడా మగ్గింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఇట్లా కొన్ని వాటర్ వేసుకుందాం. చాలండి వాటర్. మనకి మరుగుతుంది కదండి టమాటా. ఒక దోసకాయ కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసాను. అవన్నీ కలిపి మనకి దోసకాయ ఉడికిందండి. డ్రై చేసుకున్నాను కదా మునగాకు, ఇది వేసేస్తున్నాను. నేను ఫ్యాన్ కిందకి కడిగి ఆరబెట్టుకున్నాను అన్నాను కదండి. ఇక ఎగ్స్ కూడా హాఫ్ బాయిల్ చేసుకొని ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా మనము మునగాకు ఇట్లా ఆకుగా వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసుకొని ప్రతి కూరల్లో కొంచెం హాఫ్ స్పూను పౌడర్ కూడా వేసుకుంటే మనకి చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది మునగాకు. అది నేను ఆకులాగా వేసాను దీంట్లో. మన కర్రీ రెడీ అయిందండి. ఇంకా కొంచెం దించేసరికి వాటర్ కూడా చేసుకుంటుంది. మనకు ఆకు అయ్యేసరికి ఇట్లా కనిపిస్తుంది. అదే పౌడర్ అయితే మన కర్రీలో కలిసిపోతుంది అన్నమాట. మన మసాలా పౌడర్ వేసుకుంటే ఎట్లా కలిసిపోద్ది, ఆ విధంగా కలిసిపోతుంది. ఎట్లయినా వేసుకోవచ్చు అండి. మునగాకు ప్రతి కూరల్లో వాడుకుంటే, మనకు అందుబాటులో ఉంటే ప్రతి కూరల్లో మునగాకు వాడుకోవచ్చు. ఐరన్కి మనకి హెల్త్ మంచిదిగా ఉంటుంది మునగాకు. ఇట్లా చేదైన వంటిది అనుకుంటే అట్లా చేదు కాదు, ఏం కాదు. కొంచెం వాసన వచ్చింది అంతేకాని మనకి పులుసుల్లో కూరల్లో కలిసేలేకి అంతగా మనకు అనిపించదు. కానీ అది మనకు రెడీ అయింది కూర. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ కండిషన్లో ఉంటే చాలు మనం.